ఈరోజు దేశం అంతా లోక్సభ వైపు చూస్తుంది. లోక్సభలో మహిళా బిల్లు ఏమవుతుంది అన్న అంశంపై చర్చ జరుగుతుంది. ఈ దశలో ఏపీ ఎంపీ మిథున్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈరోజు సంచలనంగా మారాయి. ఏపీలో భద్రత లేదు, ముఖ్యంగా నలుగురు ఎమ్మెల్యేలు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని లోక్సభలో మిథున్ రెడ్డి చెప్పిన మాటలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ దశలో మనతో మాట్లాడడానికి పుష్పశ్రీ వాణి మాజీ డిప్యూటీ సీఎం ఉన్నారు. మేడం చూడండి, మీ ఎంపీ గారు ఒక వ్యాఖ్యలు చేశారు, మీరు కూడా టీవీలో చూస్తుంటారు. ఏపీలో మహిళలకు సంబంధించి ఎట్లాంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఉన్నట్టు మీరు అనుకుంటున్నారు? ఈ సందర్భంగా ముందుగా పార్లమెంట్లో ఏదైతే మహిళా రిజర్వేషన్ బిల్లుని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందో ఆ బిల్లుని పూర్తిగా హృదయపూర్వకంగా స్వాగతం తెలుపుతున్నాము ఒక మహిళగా. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా పూర్తిగా దానికి మద్దతు తెలుపుతూ స్వాగతిస్తున్నాం. అలాగే ఏదైతే ఈరోజు పార్లమెంట్లో మాట్లాడుతూ మీరు అన్నట్టుగా మిథున్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో మహిళలకి భద్రత లేదు అన్నది 100% ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలకి భద్రత లేదు అన్నది వాస్తవం. ఎందుకనంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో మహిళల మీద దాడులు పెరిగాయి, ఈ రాష్ట్రంలో మహిళల మీద అఘాయిత్యాలు పెరిగాయి, అత్యాచారాలు పెరిగాయి. ఈరోజు సగటున రోజుకి 60 మంది మహిళల మీద ఈరోజు దాడులు జరుగుతున్నాయి. నలుగురు ఆడపిల్లల మీద ఈరోజు అత్యాచారం జరిగేటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఎందుకనంటే ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వ్యక్తులే మహిళల్ని వేధించి ఆ మహిళలు ఈరోజు పోలీస్ స్టేషన్ మెట్లెక్కి కంప్లైంట్ ఇస్తే కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోలేనటువంటి దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. కాబట్టి వాళ్ళ తప్పు చేస్తేనే ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు, ఏమీ చేయట్లేదు కాబట్టి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా రెచ్చిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకనంటే ఈరోజు వీటన్నిటికీ మూలం రాష్ట్రంలో మహిళలకి భద్రత లేదు, రక్షణ లేదు అంటే వాస్తవానికి చెప్పాలంటే ఈ ప్రభుత్వానికి మహిళల పట్ల చిత్తశుద్ధి లేదని అయితే నేను చెప్పగలను. ఎందుకనంటే అదే చిత్తశుద్ధి ఉంటే మహిళల రక్షణ కోసం, మహిళల భద్రత కోసం ఈరోజు ఆ రోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యవస్థలను తీసుకొచ్చి మహిళల రక్షణ కోసం, మహిళల భద్రత కోసం చిత్తశుద్ధిగా పనిచేసి ఎంతోమంది ఆడపిల్లల్ని రక్షించి కాపాడినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఆడబిడ్డల పట్ల ఆ చిత్తశుద్ధి ఉంది. ఆ చిత్తశుద్ధి కూటమి ప్రభుత్వానికి లేదని మేము గట్టిగా చెప్తాం. ఎందుకనంటే ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎంతోమంది ఆడబిడ్డల మీద, చిన్న పిల్లల మీద కూడా అత్యాచారాలు జరిగినటువంటి సిచ్యువేషన్స్ మనం చూసాము. ఈరోజు ఒక చిన్న పాప చనిపోతే ముచ్మరిలో ఇప్పటివరకు బాడీని ఇవ్వనటువంటి పరిస్థితి, అంటే ఈ ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉందో ఒకసారి చూడొచ్చు. ఓకే మేడం, మీరు ఇట్లా చెప్తున్నారు, కానీ ఏపీ ప్రభుత్వం ఇప్పుడు చెప్తుంది గంజాయి రహిత రాష్ట్రంగా మారిందని. కానీ ఏ కారణంగా ఇట్లాంటి అత్యాచారాలు కావచ్చు, ఈ దాడులు జరుగుతున్నట్టు మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఈ పరిస్థితులన్నింటినీ కూడా మనం ఒకసారి గమనిస్తే స్టార్టింగ్ నుంచి కూడాను మద్యం ఏర్లై పారడం, అంటే ఇటువంటి దాడులు ఎక్కడికక్కడ జరగడానికి విచక్షణ కోల్పోయి వ్యక్తులు ఇలాగా చిన్నపిల్లలను చూడకుండా, వృద్ధులను చూడకుండా బిహేవ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటనే ఏ ఒక్క కామన్ మ్యాన్ ఆలోచించినా కూడా ఎందుకనంటే ఈ రాష్ట్రంలో మద్యం ఏర్లే పారుతుంది. విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఏ గ్రామంలో చూసినా సరే గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, ఈ కూటంలో ఉన్నటువంటి నాయకులు ఒకటైపోయి పాటలు పాడి మరీ బెల్ట్ షాపులు పెట్టేటువంటి కల్చర్ దుస్థితి ఈరోజు వచ్చేసింది. ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు, ఏ టైంలోనైనా మద్యం దొరకడం, ఎక్కడైనా మద్యం దొరకడం, ఇంటి దగ్గరకు కూడా మద్యం రావడం. సో మీకు ఎనీ టైం మద్యం జరుగుతున్నప్పుడు ఇష్టం, ఎర్లీ మార్నింగ్ కూడా మద్యం తాగేసి విచక్షణ కోల్పోయినప్పుడు ఏ వ్యక్తి అయితే మద్యం వల్ల కానీ, అలాగే గంజాయి అనేది మద్యం ఎలాగైతే బెల్ట్ షాపులు వచ్చి ఏర్లై పారుతుందో అదేవిధంగా ఈరోజు గంజాయి అనేది విచ్చలవిడిగా మారుమూల పల్లెల్లో కూడా ఈరోజు చిన్న పిల్లలు, 10th ఇంటర్ పిల్లలు కూడా గంజాయి కన్జ్యూమ్ చేస్తున్నారంటే ఆశ్చర్యం కలుగుతుంది. మేము చూస్తున్నాం మా ప్రాంతంలో అటువంటి గంజాయి గంజాయి కన్జ్యూమ్ చేసినప్పుడు ఏమవుతుందనంటే మాదక ద్రవ్యం అంటే విచక్షణ అనేది పోతుంది. ఆ విచక్షణ కోల్పోయినప్పుడు ఏం చేస్తున్నామో తెలియదు. వాళ్ళు చిన్నపిల్లల, వృద్ధుల అని కూడా లేదు. సో ఎప్పుడైతే మధ్య ఆంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ తయారైందో, గంజాయిగా అడ్డాగా మారిందో, డ్రగ్స్ కల్చర్ ఎప్పుడైతే పెరిగిందో అత్యాచారాలు, అఘాయిత్యాలు పెరిగాయి అన్నది వాస్తవం. ప్రతి ఒక్కరు చెప్పుకున్నది, ఎందుకంటే కళ్ళ ముందు కనిపిస్తుంది. మీకు ఈరోజు మద్యం షాప్ దగ్గరే డైరెక్ట్గా పర్మిట్ రూమ్లు ఇచ్చేసి అక్కడే తాగేయండి. నైట్ టైం లేదు, పగలు లేదు, ఎప్పుడు బట్టి అప్పుడు అవైలబుల్ మందు. సో దట్ ఈరోజు ఈ రకమైనటువంటి మహిళలకు భద్రత లేకపోవడానికి, చిన్నపిల్లలకు భద్రత లేకపోవడం, ఏ రంగంలో ఎక్కడికి ఏ మహిళ వెళ్ళినా కూడా ధైర్యంగా వెళ్ళలేనటువంటి దుస్థితి ప్రభుత్వంలో ఉందంటే కేవలం బికాజ్ ఆఫ్
మద్యం పాలసీ, డ్రగ్స్ అండ్ గంజా. ఓకే మేడం, ఇప్పుడు లోక్సభలో మిథున్ రెడ్డి గారు చెప్పారు వైఎస్ఆర్సీపీ పూర్తిగా ఇది మహిళా బిల్లుకి మద్దతు పలుకుతుంది. కానీ కూటమి నాయకులు ఏం చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ బిల్లు విషయంలో చిత్తశుద్ధి లేదంటున్నారు. నిజంగా అట్లాగా మీ ప్రభుత్వ పాలనలో అట్లాగా మహిళల విషయంలో జరిగిందా? రాజకీయంగా ఎట్లాంటి ప్రాధాన్యత వైఎస్ఆర్సీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పట్ల ఆయన చిత్తశుద్ధి గురించి విమర్శించే అర్హత కానీ, లేకపోతే స్థాయి కానీ, హక్కు కానీ అసలు కూటమిలో ఉన్నటువంటి ఎవరికీ లేదు. మహిళల పట్ల ఆయన చిత్తశుద్ధి గురించి విమర్శించే అర్హత ఎవరికీ లేదు. ఎందుకు చెప్తున్నానంటే, గత 5 సంవత్సరాల్లో జగనన్న పాలనలో, మా ప్రభుత్వంలో జగనన్న కొన్ని సంస్కరణలు చేసి, పాలసీలు తీసుకొచ్చి, మహిళల కోసం సంక్షేమ పథకాలు ఇచ్చి, ఈరోజు రాష్ట్రంలో 5 ఏళ్ల పాలనలో జగనన్న 2,83,000 కోట్ల మహిళల కోసం వెచ్చించారు. 1,89,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా డైరెక్ట్గా మహిళలకే. ఆర్థికంగా వాళ్ళు ఎదగాలి, ఆర్థికంగా ఒక మెట్టు ఎదగాలి, ఆర్థికంగా కుటుంబంలో భర్తతో పాటు సమానంగా వాళ్ళ కష్టాలని పంచుకోవాలని భరోసా ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు జగనన్న తీసుకొచ్చినటువంటి పథకాలు కానీ, జగనన్న తీసుకొచ్చినటువంటి పాలసీలు కానీ, జగనన్న రాజకీయాల్లో మహిళల్ని ప్రోత్సహించడం కోసం తీసుకొచ్చినటువంటి చట్టాలు కానీ, 40 ఏళ్ల అనుభవం చెప్పుకున్నటువంటి ఈ కూటమిలో ఉన్నటువంటి పెద్దలకు కానీ, 10 years చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో, ఏ ప్రభుత్వంలోనైనా సరే మహిళల కోసం ఇంత ఇదిగా ఇన్ని సంక్షేమ పథకాలు, ఇన్ని చట్టాలు, ఇన్ని పాలసీలు తీసుకొచ్చినటువంటి చరిత్ర మీకుందా? మాకుంది. 5 సంవత్సరాలు, ఒకటి 10 yearలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 10 yearలో 5 ఏళ్లలో మహిళల కోసం చట్టాలు చేసి, మహిళల కోసం పాలసీలు తీసుకొచ్చి, మహిళల కోసం సంక్షేమ పథకాలు ఇచ్చి ఒక స్వర్ణయుగాన్ని తలపించేలాగా మహిళలకి జగనన్న పాలన వెళ్ళిందని నేను గర్వంగా చెప్పగలను. ఇది ఈరోజు డిప్యూటీ మాజీ సీఎం పుష్పశ్రీ గారి శ్రీవాణి మాటలు బట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈరోజు లోక్సభలో ఏదైతే బిల్లు ప్రవేశపెడుతున్నారో అంతకు మించి రాజకీయంగా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా సంక్షేమ పథకాల్లో కూడా అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చారు. ఈ అంశంలో కూటమి ప్రభుత్వం మాట్లాడే నైతిక హక్కు కూడా లేదని చెప్పడమే కాకుండా మరోవైపు రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు. ముఖ్యంగా ఇంటింటికి డోర్ డెలివరీ మాదిరిగా మద్యం అందుబాటులో ఉండడమే కాకుండా డ్రగ్స్ కూడా, గంజాయి కూడా అందుబాటులో ఉంది. ఈ పరిస్థితుల మధ్య ఏపీలో మహిళలకు మాత్రమే కాకుండా సామాన్య ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం.